దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అవే విషయాలు మీతో పంచుకుందామని నేనే షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ ఈ సీజన్లో మనకు స్పీకర్లు దొరకడం చాలా కష్టం. ప్రొఫెషనల్గా వాళ్ళే కరెక్ట్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన వాక్యాన్ని పంచుకోవచ్చు. అయితే మనం ఎంత బలంగా అంటే ఎంత లాజికల్గా చెప్తున్నామని కాదు, ఎదుటి వాళ్ళ హృదయం ఎంత సాఫ్ట్గా ఉంది మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికైనా దాని మీద ఆధారపడింది. మీరు సాయిల్కి మనం విత్తనాలు చల్లినప్పుడు సాయిల్ మీద ఆధారపడి ఉంటాయి. విత్తనం చల్లుతాం కానీ ఆ సాయిల్ ఎలాంటిది అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. అది రాగి సాయిల్ అయితే ఎండిపోతుంది, రాత్రి బండ లాంటిది అయితే అదే మొలవదు. అది గుడ్ సాయిల్ అయితేనే వేసిన విత్తనం మొలుస్తుంది. అలాగే విత్తనం దేవుని వాక్యం దాన్ని ఎవరు చెప్పినా ఒకేలాగా చెప్తారు. దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముండదు. అది మనిషి ఇండివిజువల్ హృదయాన్ని